ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడానికే కూటమి ప్రభుత్వం P3 విధానాన్ని తీసుకొచ్చింది. అధ్యక్షులు బందెల గౌతమ్ ఆరోపణ. P3 విధానానికి వ్యతిరేకంగా వైద్య పోరాట ధర్నాను నిర్వహించిన బీఎస్పీ నాయకులు. మదనపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకుల పిలుపు. ఈ నెల 28న రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజీ వద్ద నిర్వహించనున్న పెద్ద మనుషుల సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన నాయకులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేయడానికే కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నందు వైద్య పోరాట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేస్తూ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టిందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ఉచిత వైద్యాన్ని అగ్రకుల పెత్తందారులకు P3 ద్వారా కాలేజీల నుంచి పెట్టే ప్రయత్నం చేస్తే బహుజనులకు అండగా బహుజన్ సమాజ్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన P3 విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన రిజర్వేషన్ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యం ప్రైవేటు వ్యక్తులు మరియు సంస్థలకు అప్పగిస్తే వారు ఎలా ఉచితంగా వైద్యం అందజేస్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన P3 విధానాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పరం చేస్తున్న 10 మెడికల్ కళాశాలలను మరియు మదనపల్లిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే నడపాలని, లేకపోతే ప్రజాకోర్టులో అధికార పార్టీని ఎండబెడతామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమాన్ని విశిష్ట అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా చేస్తూ రాబోయే రోజుల్లో మన గౌతమ్ కుమార్ మనం ఇందాక చెప్పారు, మనం ఏ స్థానంలో ఉంటాం, 120 స్థానంలో ఉంటాం. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో విద్య ప్రైవేట్ కాలేజీలు అక్కడ ఉండవు. ఇక్కడ అక్కడంతా ప్రభుత్వం చేస్తుంది, ఇక్కడ అన్ని ప్రభుత్వం పరాజు చేస్తున్నారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాల సెంటర్ల దగ్గర వైద్య పోరాట ధర్నా పేరుతో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఘన చరిత్ర గల మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నారా లోకేష్ గారు ఇదే మదనపల్లి పట్టణానికి మొట్టమొదటిగా మదనపల్లి పట్టణంలో అడుగుపెట్ట మాట్లాడిన మాట ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తాం, మదనపల్లి మెడికల్ కళాశాలను పూర్తి చేస్తాం, మదనపల్లిలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేస్తాం, నీళ్లు చేస్తాం, పీటీ కళాశాలని వచ్చి చేస్తామని చెప్పిన నారా లోకేష్ ఈ రోజు మంత్రిగా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఎక్కడున్నావు? జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చాడు, ఇదే మెడికల్ కళాశాలకు ఒక జీవో తీసుకొచ్చాడు. అదొక చీకటి జీవో అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయించింది. ఆనాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాట్లాడింది, అనేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాయి, అనేక ప్రజా సంఘాలు మాట్లాడారు, అనేక కుల సంఘాలు మాట్లాడారు. 108 జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో ఆ జీవోని వ్యతిరేకిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు రోడ్డుపై కొంచెం ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ 108 జీవో ఏం చెప్తుందా అంటే, ప్రైవేట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి ఏదైతే 108 జీవో ఏం చెప్తుందంటే, మెడికల్ కళాశాలలో ప్రైవేట్ గా మేము సీట్లు 50% అమ్ముకుంటాము, సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో అమ్ముకుంటామని చెప్పి మాట్లాడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఉద్యమం, ఈ ప్రైవేటీకరణ కూడా ఆజ్యం పోసింది
జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో పిల్లలు, పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు రిజర్వేషన్ల ద్వారా మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైపోతే వాళ్ళ బిడ్డలంతా కూడా చదువుకునే అవకాశం లేదని చెప్పి ఒక్క మాట మాట్లాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒక్కటే విషయం చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, రేపు ఇంకొక నాయకుడు వచ్చినా వాళ్ళంతా కూడా ఒకే అజెండాతో మాట్లాడుతూ ఉంటారు. 76 సంవత్సరాల 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఈ రోజు కూడా మాల, మాదిగ, ఎరుకుల, యానాది, సుగాలి, సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గాడ్ల, బాయటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కులాలంతా కూటి కోసం, గుడ్డ కోసం, విచ్చ కోసం, వైద్య కోసం మనం చేతులు పెడతా ఉంటే ఈ కమ్మారెడ్డి ప్రభుత్వాలు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ చంద్రబాబు, వైసీపీ, టీడీపీ ఒక్కడుగుల దోపిడి రాజకీయ పార్టీలంతా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెపల్లి మాటలు చెప్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కులాలకు కల్లెపల్లి మాటలు చెప్తారు. దళితులపైన దాడి జరిగితే పొలోముడు పరిగెత్తినారు. ఆ రోజు చంద్రబాబు కూడా, లోకేష్ పొలోముడు పరిగెత్తినారు. మరి ఈ రోజు రాష్ట్రంలో దళితులపై దాడి జరుగుతుంది, అనేక చోట్ల జరుగుతున్నాయి, మానవంగా జరిగాయి. ఆ మైనర్ పిల్లలు మానవంగా చేసి చరిత్ర ఈ లోకేష్ గాని, చంద్రబాబు గాని ఎవరైనా సరే, ఒక్కరైనా సరే, ఎవరైనా సరే అక్కడ కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా అని చెప్పి నేను మాట తెలియజేస్తా ఉన్నా. మదనపల్లె జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు జిల్లా సాధన సమితి ముఖ్య ప్రతినిధుల సమావేశం జరిగింది. జిల్లా సాధన సమితి కో కన్వీనర్ కృష్ణప్ప అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్వీనర్ పిటిఎం శివప్రసాద్, కో కన్వీనర్ శ్రీ చందు, సిపిఐ నాయకుడు మురళి, ఏఐటియుసి నాయకుడు ముబారక్, బాస్ నాయకుడు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని తనయుడు మంత్రి లోకేష్లు అధికారం చేపట్టి 16 నెలలు దాటినా మదనపల్లె జిల్లాను ప్రకటించకపోవడం వారికి ఎంత మాత్రం తగదన్నారు. చంద్రబాబు, లోకేష్లు వెంటనే మదనపల్లె జిల్లాపై స్పష్టమైన ప్రకటన చేసి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లె జిల్లా ప్రకటన వెలువడే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 28న స్థానిక బెంగళూరు రోడ్డులోని రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేజీ వద్ద నిర్వహిస్తున్న పెద్ద మనుషుల సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నేతలు, పుర ప్రముఖులతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి, ఉద్యోగ, జర్నలిస్ట్, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఇక విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చారు. సకల జనుల భాగస్వామ్యంతో జరిగే ఈ పెద్ద మనుషుల సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మదనపల్లె బెంగళూరు ఎయిర్పోర్టుకు కేవలం 1.5 గంట ప్రయాణ దూరంలో ఉంది కాబట్టి ఐటీ కంపెనీస్ అన్ని కూడా మదనపల్లికి రావడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ఒక ఐటీ హబ్గా ఇది మదనపల్లి తయారవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా అయినప్పుడు బెంగళూరు మీద, చెన్నై మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నటువంటి ఇక్కడి నిరుద్యోగులందరూ కూడా వీళ్ళు ఇక్కడే మదనపల్లిలో ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు దొరుకుతుంది అనే ఒక ఆకాంక్ష తప్ప మాకు సొంతంగా ఏమి ఇక్కడ ఒరిగేది ఏం లేదని మా మురళి చెప్పినట్లు సొంతంగా మదనపల్లి జిల్లా సాధన సమితిలో పోరాటం చేస్తున్న వాళ్ళకి ఒరిగేదేం లేదు. ఇది ఒక లక్ష్యం కోసం చేస్తా ఉన్నాం, ఒక చారిత్రక ప్రదేశానికి కావాల్సిన గుర్తింపు కోసం చేస్తా ఉన్నాం. ఇక్కడ పిల్లలకి విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలను మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. కాబట్టి సహృదయంతో అందరూ కూడా అర్థం చేసుకొని మొదటి దశ ఉద్యమంలో ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారో, సోషల్ మీడియా అదేవిధంగా యూట్యూబ్లు, వివిధ షార్ట్ ఫిల్మ్ల రూపంలో ఆ రోజు ఏ విధంగా మదనపల్లి జిల్లా ఉద్యమానికి సపోర్ట్గా నిలిచారో మళ్ళీ అందరూ మదనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా మదనపల్లి జిల్లా కోసం మళ్ళీ అందరూ కూడా గలాన్ని విప్పాలని, తమ చేతులకు పని చెప్పి సోషల్ మీడియా వేదికగా కూడా దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వం తక్షణమే మదనపల్లిని జిల్లా ప్రకటించే విధంగా ఒక
ఉద్ధృతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి కూడా సవినయంగా అందరినీ ఆహ్వానిస్తూ 28వ తారీఖు మదనపల్లిలో జరిగేటటువంటి సకల జనుల సమావేశం ఓ పెద్ద మనుషుల సభని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై మదనపల్లి. థ్యాంక్ యూ. మదనపల్లి ప్రజలు చాలా అప్రమత్తమై ఉండాల్సిన పరిస్థితి ఉంది. జరగబోయే ఈ 2 నెలల కాలం మదనపల్లి అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మదనపల్లిని జిల్లా సాధించుకునే క్రమంలో, మదనపల్లి జిల్లా హామీని ప్రభుత్వం నిలబెట్టుకునే క్రమంలో మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలు, మదనపల్లి అభివృద్ధిని కాంక్షించే అందరూ కూడా మదనపల్లి జిల్లా మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన ఆవశ్యకత చాలా ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లిలో 28వ తేదీన పెద్ద ఎత్తున పెద్ద మనుషుల యొక్క సమావేశాన్ని మదనపల్లిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులతో, వ్యాపారవేత్తలతో, అన్ని చిల్లర వ్యాపార దగ్గర నుంచి మొదలుకొని బంగారు వ్యాపారస్తుల వరకు అందరూ కూడా ముక్కుముడిగా అన్ని వర్గాలు, సకల జనులు అందరూ కూడా కలిసి తమ్మలపల్లి, పీలేరు, పుంగునూరు, మదనపల్లి నియోజకవర్గాల ప్రజలతో కూడా మమేకమై ఈ పెద్ద మనుషుల సమావేశాన్ని నిర్వహించదలిచాము. ఈ సమావేశానికి అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి మదనపల్లి జిల్లా ఆకాంక్షను నిలబెట్టుకునే రకంగా మీరందరూ కూడా సమాయత్తం కావాలని, ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ జై మదనపల్లి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాన్ని లెక్కేస్తుంది. ఓ పక్కన చూస్తే మీడియాలో ఏదైతే ప్రభుత్వ పత్రికలు ఏదైతే ఉందో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ అమరావతిని జిల్లా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం మాధ్యమాల్లో కొనసాగుతుంది. కాబట్టి గతంలో 633 రోజులు చేసినటువంటి మదనపల్లి జిల్లా సాధన సమితి ఈరోజు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 28వ తేదీన పెద్ద మనుషుల ఒప్పందంలాగా పెద్ద మనుషుల సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అందులో సకల జనులందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. అటు తంబాలపల్లి, పీలేరు, పుంగనూరు, మదనపల్లి ఈ 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ సకల జనుల పెద్ద మనుషుల సమావేశాన్ని జయప్రదం కోసం మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వర్తక వ్యాపారులను కానీ, లేకపోతే సామాజిక ఉద్యమకారులు కానీ, మిగతా ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు, మేధావులు, కవులు, కళాకారులు, అట్లాగే పత్రికా రంగం మొత్తం అంతా కలిసి రావాలని, ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయడానికి మొత్తం సకల జనులు కలిసి రావాలని అప్పీల్ చేస్తున్నాం. వీటికి సంబంధించినటువంటి ఈ సమావేశంలోనే, పెద్ద మనుషుల సమావేశంలోనే మేము ఒక నిర్ణయాన్ని ప్రకటించి దాని ద్వారా ఈ జిల్లా సాధించేంత వరకు కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఈ కార్యక్రమాన్ని ఈ నెల 28న ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ సమావేశంలో గతంలో ఎవరైతే ఈ ఉద్యమంలో మొత్తం పాల్గొన్నారో, ఎన్జిఓలు కానీ, లేదంటే విద్యావంతులు కానీ, లేదంటే నిరక్షరాస్యులు కానీ, మిగతా ఉన్నటువంటి సకల జనులు దీంట్లో భాగస్వాములు కావాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అప్పీల్ చేస్తున్నాం. కోమటివాణి చెరువు నందు పూడిక తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కోమటివాణి చెరువు నందు నీటి మట్టం పెరిగిందన్నారు. అయితే చెత్త చెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయి తూముల పూడికపోయాయని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే చెరువు కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండడంతో పూడిక తీసే పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, మనకి ఈ రానున్న 2-3 రోజులు కూడా ఈ వర్షపాతం, హెవీ రెయిన్ఫాల్ నమోదు కావడానికి అవకాశం ఉంది. మనకున్నటువంటి రిపోర్ట్స్ని అనుసరించి వర్షం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్పించి మరి ఎక్కడా కూడా బయటికి రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ తరపున మనం ఈ
హెవీ రైన్ఫాల్ వస్తే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కానీ అదే కంప్లైంట్స్ ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని నమోదు చేసుకోవడానికి మనం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ని వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం రిడ్రెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంట్రోల్ రూమ్తో పాటు మనకి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉండి ఇనండేషన్ జరుగుతుందో రెగ్యులర్గా ఆ ఏరియాస్లో కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అవసరమైనటువంటి మోటార్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బెయిల్అవుట్ చేయడానికి వీలుగా మోటార్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ కోండువాన్ చెరువు ఆ ఏరియాలో కూడా ఈ చెరువు దగ్గర ఎక్కడా కూడా వాటర్ అనేది మరి ఎక్సెస్ వాటర్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జేసీబీలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఏదైనా వేస్ట్ అక్కడ అడ్డం ఉన్నట్లయితే దాన్ని తొలగించే విధంగా ఇప్పుడు కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఈ విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్కర్స్ని అందరినీ కూడా వారి ఏరియాస్లో 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరిగే విధంగా చూడటం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా ఇది వేస్ట్ అనేది గార్బేజ్ అనేది రోడ్డు మీద వేయటం కానీ లేకపోతే కాలువల్లో వేసినట్లయితే మళ్ళీ అది వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేషను ఇవన్నీ లేకుండా వాటర్ క్లాగింగ్ డ్రైన్ క్లాగింగ్ లేకుండా ఉండటం కోసం అవసరమైనటువంటి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మున్సిపాలిటీ తరఫున అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కూడా ఎక్కడ లీకేజెస్ లేకుండా చూసుకోవడం, కంటామినేషన్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా అవసరమైనట్లయితే వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా వాటర్ని ఇచ్చే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ విధమైనటువంటి ఏర్పాట్లు మరి ఈ హెవీ రైన్ఫాల్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ తరఫున చేయటం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కూడా మున్సిపాలిటీ తరఫున రిక్వెస్ట్ ఏమంటే ఎక్కడ కూడా ఈ కాలువల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ చెత్తను వేయకండి. ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇవి వాటర్ వెళ్లకుండా అడ్డుపడటానికి అవకాశం ఉంటుంది. సో ఇది ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా త్రాగే నీటిని కూడా కాచి చల్లార్చిన నీటిని తాగవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. P3 విధానంలో పేద ప్రజలకు వైద్యం దూరం కానుందని, ప్రజలు ప్రైవేటీకరణపై ఉద్యమించాలని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 6వ వార్డు నందు రచ్చబండ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజ, వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, నాయకులు అనిషారెడ్డి, షమీం అస్లం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. ఇక పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఉన్నత ఆశ్రయానికి గండి కొడుతున్న కూటమి సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక కోటి సంతకాల ఫార్ములను గవర్నర్కు అందజేస్తామని, కూటమి ప్రభుత్వ మెడలు వంచి తీరుతామని అన్నారు. మున్సిపాలిటీలో తొలి సంతకం మేడం పెడతా ఉన్నారు. కొంచెం జరుపుకోండి ఫోటో కానీ. స్టేట్లోనే 17 మెడికల్ కాలేజీలు ఉంటే మదనపల్లి ఒకటి. స్టేట్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడి పోరాడుతూ ఉన్నారు దీనికోసం. ఏమంటే మాకు ప్రైవేట్ వద్దు, మాకు గవర్నమెంటే కావాలా అని చెప్పి పోరాడుతూ ఉన్నారు. దాంట్లో మంది కూడా ఒక కాలేజ్ 10 ఒక కాలేజ్ ఉంది కాబట్టి మనకు కూడా చాలా వరకు దీనికి ఇది ఉంది, మన హక్కు ఇది. మనం కూడా ఖచ్చితంగా మన బాధ్యత అది. మనం కూడా పోరాడాలి దీనికోసం. పోరాడాలంటే ఫస్ట్ అవగాహన కల్పించాలి. ఈ అవగాహన కల్పించాలంటే ఇది వచ్చిందో రచ్చబండ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా
1 కోటి సంతకాలు సేకరిస్తున్నాం. ఏమంటే మాకు ప్రైవేట్ వద్దు, మాకు గవర్నమెంటే కావాలా అని చెప్పి ప్రజలు సంతకాలు పెట్టేటట్టు 1 కోటి సంతకాలు కలెక్ట్ చేస్తున్నాం. మా నియోజకవర్గానికి 60 నుండి 70 వేల సంతకాలు మేము సేకరించాలా. ఆ సంతకాల సేకరణ కార్యక్రమంలో ఈ రచ్చగొండ కార్యక్రమం చెప్పి మీకు అవగాహన కల్పించి మీ దగ్గర సంతకాలు తీసేసుకుని ఈ అన్ని వచ్చిండే అర్జీలు ఇవన్నీ సంతకాలు పెట్టిండే అర్జీలన్నీ తీసుకుని పోయేసేందులో మేము పోయి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇస్తాం. ఎందుకు ఇస్తారంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది, 1 కోటి సంతకాలు మంది పెట్టినారు, 1 కోటి కాపురాలు దీంట్లో ఉన్నాయి, కాబట్టి దీనికి వచ్చేందులో మీరందరూ ఇది చేయాలని చెప్పి ఇట్లా చేస్తే అప్పటికైనా ఈ నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వానికి మేలుకొలుపు చేసి అప్పుడైనా ప్రజలకు ఇంత కష్టం జరుగుతూ ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని రద్దు చేస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడం జరిగింది. దానికోసం ఈ మదనపల్లి మున్సిపాలిటీలో ఈరోజు మీ ప్రసాద్ బాబు కౌన్సిలర్ దీంట్లో ఈ వార్డులో వచ్చి ఫస్ట్ మదనపల్లి కాన్స్టిట్యున్సీ మదనపల్లి మున్సిపాలిటీలో ఈ వార్డు నుండే మేము చేద్దాం. ఈ వార్డు అంటే మాకు ఎలా ఇది మీరందరూ చాలా అభిమానస్తులు, మీరందరూ ఎప్పుడు కూడా మా పార్టీకి సపోర్ట్గా నిలబడినారు, ఈ మద్దతు మాకు కావాలా. కాబట్టి 6వ వార్డులో ఈ సమక్షంలో ఈరోజు అందరూ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రాం అయిపోతానే మీరు కూడా సంతకాలు పెట్టేసి దీనికి కూడా ఇంకా 28వ తేదీ వచ్చిందను ఒక పెద్ద ర్యాలీ మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏమంటే ఒక వినతి పత్రం పోయి సబ్ కలెక్టర్కి ఇస్తున్నాం. వినతి పత్రం వచ్చి సబ్ కలెక్టర్కి ఇస్తున్నాం. మీరందరూ ఆ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని కానీ మనం అడ్డుకోగలిగినామంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కాలేజ్ అట్లే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అట్లే ఉంటుంది, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీరందరి మద్దతు కాల్ చేసుకోవాలని. అంటే మన గత ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వంలో మనం ఎలా ఉన్నింది, బిడ్డలు చదువైతేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ప్రతి సర్వీస్ ఇంటింటికి వచ్చి మరీ అడిగి మీరు ఇబ్బంది పడినా కూడా విసుక్కున్నా కూడా వాళ్ళు వచ్చిన వాలంటీర్ విసుక్కోకుండా మీకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వచ్చి అడిగే నాదుడే లేదు. వార్డులో వచ్చి మీరు ఏమీ అడిగేవాడు లేడు. లాస్ట్కి హాస్పిటల్కి పోతే 4 డాక్టర్లు లేరు, కనీసం పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా దొరకలేని పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు. వీటన్నిటిని మీరు గమనించి ఏదైతే ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తున్నారో మన హాస్పిటల్ని ప్రభుత్వ పరం చేయకూడదు, ప్రభుత్వ పరమే ఉండాలి, ప్రైవేట్ పరం చేయకూడదు, అదందరూ మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని గట్టిగా మనమందరూ పోరాడితే తప్పితే వాళ్ళు మనకి ప్రభుత్వ పరం చేయరు, ప్రైవేట్ పరం చేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని దండుకొని తినడం అనేది కాన్సెప్ట్ ఈరోజు ముందుకు పోతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఏ చిన్న వచ్చినా టక్కన మనం పోయేది మన ఏరియల్ హాస్పిటల్కి. మరి అట్లాంటప్పుడు ఆ హాస్పిటల్లో ప్రైవేట్ పరం అయిపోతే మనం ఎక్కడ పోయినా ఒకటే కదా, డబ్బు కట్టాల్సిందే, చూపించుకోవాల్సిందే. మరి అట్లాంటప్పుడు మనము దీన్ని గట్టిగా మనం పోరాడాలంటే మనం అందరూ ఒక తాటి మీద నిలబడి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగాలి. దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించే నిర్ణయం తీసుకొని ఈరోజు ఏదైతే ఉందో ఈ రచ్చబండ కార్యక్రమంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరగడం జరుగుతుంది. గవర్నమెంట్కి మనము పంపిస్తున్నాం, మా డిమాండ్ ఇది, మాకు వైద్యం కావాలి అంటే ఫ్రీ ఆఫ్ దీని మీద రావాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ సహకరించి ముందుకు తీసుకోవడానికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మదనపల్లి సమన్వయకర్త నిసారన్న గారికి, మన రీజనల్ కోఆర్డినేటర్ షమీమక్క గారికి, మన అన్నమయ్య జిల్లా అబ్జర్వర్ మన అనీష్ అక్క గారికి, తర్వాత కౌన్సిలర్లకి, మన ప్రజాప్రతినిధి అందరికీ, ఈ వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో తక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ కింద అక్కడ సీట్లు దొరుకుతాయి. సీట్లు దొరికినప్పుడు మన పిల్లలు మన ఇంట్లోనే డాక్టర్లు అవుతారు, మన వైద్యం మనమే చేసుకోవచ్చు. అట్లా ఫ్రీ మెడికల్ కాలేజ్ అది. దాంట్లో డాక్టర్లు అయ్యేది ఒకటి, మీకు వైద్యం చేసేది ఒకటి. ఈ 2 ఫ్రీగా వచ్చే సమయంలో కొన్ని కారణాల వల్ల దేవుని చిత్తం ఏముందో తెలీదు, జగనన్న రాలేకపోయినారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ కమ్మేసి కేవలం డబ్బు కోసం వాళ్ళు ఈ నీచమైన పరికి దిగజారుతున్నారు. దానికోసము జగనన్న, మిథునన్న, ఇక్కడ మదనపల్లిలో మేమందరం కూడా నిసారన్న, చైర్మన్, జింక అన్న, ప్రసాదు, అక్క, మేమందరం కూడా కలిసి దీనికోసం పోరాటం చేయాలని అనుకున్నాం. అంటే ఇది మా కోసం కాదు, పేదల కోసం జగనన్న చేయమన్నాడు.
అది పేదలకే ఉండాల మెడికల్ కాలేజు. ఈరోజు మీరు బాగలేకపోతే ఒక హాస్పిటల్కి పోతే చిన్న జ్వరం వస్తేనే ప్రైవేట్ హాస్పిటల్లో మొన్న చూసినారు మీరు కరోనా అప్పుడు ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారని. ఇప్పుడు కూడా దగ్గు పరిసరాలు వస్తే కూడా ఎంతెంత ఇవ్వాల్సి వస్తుందో మీరు చూస్తున్నారు. అదే మీ గవర్నమెంట్లో ఉంటే గన ఇక్కడ ఫ్రీగా చూస్తారు. అట్లాంటిది ఈరోజు అది ప్రైవేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీంట్లో కల్పించుకోండి. ప్రజలకు అందరినీ కలుపుకొని సంతకాలు తీసుకొని ఒక ఉద్యమం లాగా చేస్తే ఈ ఉద్యమం లాస్ట్కి రాష్ట్రపతి వరకు పోయి అది ప్రభుత్వ పరంలోనే ఉండాలా అనే మంచి ఉద్దేశంతో మీ అందరి కోసం జగనన్న చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే మేమేంది మాకే టైం వేస్ట్, మాకు పని ఎట్లుంటుంది, మనం ఏం చేయాలా, వాళ్ళు ఓట్లు వేసుకున్నారు వాళ్ళు చేస్తారు అనేది కాదు. ఒక్కసారి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలో పరిపాలించేటప్పుడు గాంధీ మహాత్ముడు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే దాంట్లో ప్రజలందరూ మమేకమైతేనే ఆ ఉద్యమం సక్సెస్ అయింది. బ్రిటిష్ వారిని తరంగొట్టినాం. అట్లా ఈరోజు మనం చేస్తున్న ఈ ఉద్యమానికి ఇది కార్యాచరణ లాగా ఈ వార్డులో మొదలు పెట్టినాం. కాబట్టి మీరందరూ దీనికి సహకరించి అందరూ ప్రజలు మాతో కలిసి రండి. పార్టీలు అనేటివి ఒక మనిషితో ఒక వ్యక్తితో కాదు. పార్టీ అనేది అందరూ కలిసి చేస్తేనే పార్టీ. ఎంతమంది ఎక్కువైతే అంతమంది బలం వస్తుంది. ఇప్పుడు నిసార్ అన్న ఒకరు, ప్రసాద్ ఒకరు, జింక అన్న ఒకడు. శాంటూరం అంటే ఎక్కడెక్కడో ప్రపంచంలోనే అక్కడున్న వాతావరణము వైద్యము ప్రపంచంలోనే శాంటూరం అంటే ప్రసిద్ధి కాంచింది. అట్లాంటి చోట స్థల సేకరణ చేసి గౌరవ మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా అక్కడున్న వాతావరణము అక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తే మరింత ప్రాధాన్యత కాలేజీకి వస్తుంది. అది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే పేద ప్రజలకందరికీ బాగుండనే ఉద్దేశంతోనే అక్కడ ఇవ్వడం కూడా జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు అడవిలోపల్లి విద్యార్థి ఎంపికయ్యారు. ఆగస్టు నెలలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన 14 ఏళ్లలోపు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి పాల్గొన్న వశిష్ఠ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజ్ రోహన్ రెడ్డి ఉత్తమ ప్రదర్శనకు గాను రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 26 నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ నందు జరిగే జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో మన రాష్ట్రంలో తరపున పాల్గొంటారని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దిలీప్ కుమార్ మురళీధర్ తెలిపారు. ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన ఒక సంఘటన. ఏమంటే మాకు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఒక శుభవార్త ఏమంటే మన జిల్లా తరఫున అండర్ 14 ఫుట్బాల్ సబ్ జూనియర్కి కే రోహన్ రెడ్డి అనే అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ అబ్బాయి వశిష్ఠ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి స్వస్థలం వచ్చి అడవిలోపల్లి మదనపల్లి మండలం. వాళ్ళ నాన్న పేరు వచ్చి కె మోహన్ రెడ్డి, అమ్మగారి పేరు వచ్చి చంద్రకళ గారు. వీళ్ళ యొక్క ప్రోత్సాహం చాలా బాగుండడం వల్ల అబ్బాయి ఈ స్థాయికి వెళ్ళాడు. ఈ యొక్క అబ్బాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో 26వ తేదీ నుంచి జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ యొక్క అబ్బాయి చాలా సిన్సియర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ స్థాయికి ఎదిగాడు. ఇలాగే చాలామంది ఈ సంవత్సరం మనకు సుమారుగా ఈ సంవత్సరం 7 మంది జాతీయ పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది. ఫుట్బాల్ గత 2 సంవత్సరాల నుంచి మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాగే ముందు ఇంకా ఎంతోమంది పిల్లలు ఆడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఫుట్బాల్ ఇంత అభివృద్ధికి ముందుకు సాగడానికి కారణము మా యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జాన్ కమలేష్, అలాగే జాయింట్ సెక్రటరీ మహేంద్ర నాయక్, అలాగే డిస్ట్రిక్ట్ కోచ్ మహేంద్ర, అలాగే ఇక మిగతా అసోసియేషన్ మెంబర్లు కావచ్చు, పీటీఎల్ కావచ్చు, మనకు బాగా యాక్టివ్గా ఉన్న బాలాజీ, వీళ్ళ యొక్క సహకారంతో పాటు ఈ జిల్లా క్రీడా భారతి సెక్రటరీ నరేష్ బాబు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫుట్బాల్కి. ఆయన కూడా ఈ యొక్క సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మైనర్ విద్యార్థిపై అత్యాచారం కేసులో నిందితులను రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ సారథ్యంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివ గణేష్,
సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ వారి సిబ్బందితో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. A1 పాము అజయ్ A1గా పాము అజయ్, A2గా కాగితపల్లి సత్యస్వామిల మీదుగా పోక్సో యాక్ట్ కేసు నమోదు చేశారు. ఈ కేసు 24 గంటలలోపు ఛేదించిన సిఐ శివ గణేష్, ఎస్ఐ శ్యామ్ సుందర్, GH భానుమూర్తి, రభని, మహేష్ కుమార్, నాగబాబు, బాలసుబ్రహ్మణ్యులను తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. ఈ కేసు నమోదైన వెంటనే పట్టణంలోని అన్ని బాలికల వసతి గృహాల నిర్వాహకులకు తగిన సూచనలు ఇవ్వమని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇక శక్తి బృందాలను అన్ని బాలికల వసతి గృహాల వద్ద పంపి వారికి అవగాహన కల్పించడం జరిగింది. లాడ్జ్ ఓనర్లకు మైనర్ బాలికలకు రూములు ఇవ్వొద్దని హెచ్చరించడం జరిగింది. మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది. యాక్చువల్లీ దివాళీ కాబట్టి దివాళీ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లు అని అమ్మాయికి చెప్పి మాయమాటి చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీగురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా అమ్మాయి ఈ రకంగా లాడ్జ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో మనము 21st ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు 24 అవర్స్లో ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి, కాగితాపల్లి సత్యస్వామి, ఎవరైతే ఆ పాపను తీసుకెళ్ళడానికి సహకరించాడో అది అజయ్ అనే వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టరీత్యా నేరము. అండ్ ఈ కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దే షుడ్ టేక్ కేర్. సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము, అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఏదైతే లాడ్జ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది. సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము. సో ఎవరైతే లాడ్జ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చిన అందరూ ఐడి కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము. సో మన లాడ్జ్లో దిగినప్పుడు కూడా కేవలం ఆ అబ్బాయి ఒక ఐడి కార్డ్ ఒకటే తీసుకొని పక్కనున్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు. దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. సో లాడ్జ్ ఓనర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాం. సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కానీ ఇట్లా మైనర్స్కి కానీ లాడ్జెస్ మీరు ఇస్తుంటే ఖచ్చితంగా మీ మీద కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా సహకరించినట్లే వాళ్ళకి ఇండైరెక్ట్గా. అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లాడ్జ్ ఓనర్ ఇప్పుడు వాళ్ళకి రూమ్ ఇచ్చారో సో అతని మీద కూడా చర్యలు తీసుకోమని మన సంబంధిత అధికారులకి కూడా మనం రిపోర్ట్ పెట్టడం జరిగింది. సో ఆ ఎంక్వైరీ కూడా ప్యారలల్గా నడుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేయడానికే కూటమి ప్రభుత్వం P3 విధానాన్ని తీసుకొచ్చింది. అధ్యక్షులు బందెల గౌతమ్ ఆరోపణ. P3 విధానానికి వ్యతిరేకంగా వైద్య పోరాట ధర్నాను నిర్వహించిన బీఎస్పీ నాయకులు. మదనపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకుల పిలుపు. ఈ నెల 28న రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజీ వద్ద నిర్వహించనున్న పెద్ద మనుషుల సమావేశాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసిన నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.